వెల్కమ్ టు ఆరోగ్యవాది హాస్పిటల్. నేను మీ డాక్టర్ సుచిత. చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను బాగా అడుగుతున్న క్వశ్చన్, మేడం వెయిట్ మేము పెరిగిపోతున్నాం, ఏమైనా డైట్ ప్లాన్ ఉంటే చెప్పండి. సో వెయిట్ అనేది పెరిగిపోవడం అందరినీ ఇబ్బంది పెడుతుంది అన్నది కామన్. అయితే లేడీస్ని అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే వెయిట్ పెరుగుతున్న కొద్దీ బాడీలో ఒక టైప్ ఆఫ్ అలసట అండ్ ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడము, బాగా చెమట పట్టేయడము, చిరాగ్గా అనిపించడము, ఇది చాలా కామన్గా ఉంటుంది. అంటే వెయిట్తో పాటు వచ్చేటువంటి అతిథి లక్షణాలు అంటారు కదా, సో అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే వెయిట్ పెరగడం ఒక ప్రాబ్లం అయితే వెయిట్తో పాటు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యాడెడ్ మనకి వస్తూ ఉంటాయి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు వెయిట్ పెరగగానే మనకి కనిపించే సామాన్యమైనటువంటి కనిపించేటువంటి లక్షణాలు ఇవి. అయితే నిజంగా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటే మనకి టెన్షన్గా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వెయిట్ పెరగడం అనేది ఒకసారి స్టార్ట్ అయ్యిందంటే ఇంకా వెయిట్ పెరుగుతూనే ఉంటారు, తగ్గడం చాలా కష్టం. ఇది చాలామంది వాళ్ళు చెప్పిన మాట, నేను చెప్తున్నది కాదు. వెయిట్ తగ్గించలేం మేడం, ఎంత మేము డైట్ ప్లాన్ చేసినా ఏం చేసినా తినకపోతే తినకపోయినన్ని రోజులే కొంత వెయిట్ ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మనం తినడం అయితే స్టార్ట్ చేస్తాము, ఒక 1 మంత్కో 2 మంత్స్కో మళ్ళీ నార్మల్గా వెయిట్ అనేది పెరిగిపోతూనే ఉంటాం. అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదైనా వర్కౌట్స్ స్టార్ట్ చేస్తే వర్కౌట్స్ చేస్తూనే ఉంటాం కానీ 1 kg కూడా మేము తగ్గలేదు మేడం అని చెప్తూ ఉంటారు. గంటలు ఎక్సర్సైజ్ చేసినా, చాలా ఏమంటారు స్ట్రిక్ట్ డైట్ ప్లాన్స్లో ఉన్నా అసలు మేము వెయిట్ తగ్గట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉంటారు. చాలామంది అయితే ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత వెయిట్ పెరగడం అనే ప్రాబ్లమ్ని కామన్గా ఎదుర్కొంటూ ఉంటారు. లేడీస్ అయితే ఒకసారి వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీస్ అయిన తర్వాత ఆ టైంలో వాళ్ళు ఎక్కువ శాతం పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అండ్ ఇంటి పనుల మీదనే కాన్సన్ట్రేట్ చేసి లేటుగా తినడము, వాళ్ళకి ఆకలి వేసినా కూడా తినకుండా ఉండడము, ఇలా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళు చాలా వెయిట్ పెరుగుతూ ఉంటారు. సో ఈ వెయిట్ అనేది పెరిగిపోవడాన్ని మనం ట్రీట్మెంట్స్ ద్వారా తగ్గించుకోలేమా అని అడుగుతూ ఉంటారు. అయితే నిజంగా వెయిట్ పెరగడం అనేది ఒక సమస్యే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కువ వెయిట్ ఉండకూడదు. వెయిట్ పెరుగుతున్నారు అని అంటే మీ లివర్ అనేది డేంజర్లో ఉన్నట్టు. డేంజర్ అంటే అదేదో పెద్ద డేంజర్ అని కాదు, లివర్ యొక్క పనితీరు సరిగా లేనట్టు. ఎందుకంటే మనకి లిపిడ్ అంటే మనం తినే కొవ్వు అనేది అంతా కూడా డైజెషన్ అయ్యి ఎక్కడ బాడీలో కొవ్వులాగా ఉండాలి ఇదంతా డిసైడ్ చేసేదంతా కూడా మనకి లివర్ అనమాట. సో ఈ లివర్ ఎప్పుడైతే సరిగా పనిచేస్తుందో మీరు ఎంత పెరగమన్నా వెయిట్ పెరగరు. ఎప్పుడైతే మీరు చేసే పనుల వల్ల లివర్ యొక్క పనితీరులో ఏవైనా అవకతవకలు జరిగినట్టే, నిజంగానే చెప్తున్నాను, అవకతవకలు అంటే మీరు చెక్ చేస్తే లివర్లో ఏం చేంజెస్ మీకు బయటికి కనిపించవు, కానీ ఫంక్షన్లో ఇప్పుడు ఫ్యాన్ చూడగానే ఫ్యాన్ పాడైందని ఏం చెప్పలేము కదా. సో అలాగే మనం లివర్ చూడగానే లివర్ టెస్టులు చేయగానే ఏమీ తేడాలు కనిపించవు, కానీ అది పర్ఫార్మెన్స్ అంటే అది యాక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న మార్పులు జరగడం వల్ల, దాని ఫంక్షనింగ్లో జరిగే మార్పుల వల్ల మనకి ఏమంటారు వెయిట్ పెరిగిపోవడము అండ్ కొలెస్ట్రాల్స్ బాడీలో పెరిగిపోవడము, హార్మోన్స్లో మార్పులు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎలా అయితే ఇప్పుడు మనకి బ్రెయిన్కి సంబంధించి చాలామంది పిల్లల్లో ఈ మధ్యలో మనము ఆటిజము అండ్ హైపర్ యాక్టివిటీ చిల్డ్రన్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళకి చూస్తే బ్రెయిన్కి సంబంధించిన అన్ని పరీక్షలు మీరు ఎంఆర్ఐ చేయండి, ఈజీ చేయండి, అన్నీ నార్మలే ఉంటాయి, కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రం వేరే వాళ్ళతో చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. అంటే క్రియాత్మక శక్తి అంటే ఆ పనితీరు, బ్రెయిన్ యొక్క పనితీరులో మాత్రమే మార్పు వచ్చింది. అలాగే మీరు లివర్ని చూసినా కూడా లివర్ యొక్క అంటే మనం రొటీన్గా చేపించే ఎల్ఎఫ్టీ కావచ్చు, ఈ లివర్ యొక్క స్కానింగ్స్ కావచ్చు, ఇవి నార్మల్గా ఉన్నా కూడా లివర్ యొక్క పనితీరులో జరిగే చిన్న చిన్న మార్పుల వల్ల మనం ఈ వెయిట్ పెరగడం అనేది గమనిస్తూ ఉంటాం. అందుకే నేను ఏం చెప్తా అంటే ఎవరైతే వెయిట్ పెరుగుతారో ఫస్ట్ వాళ్ళు ఇంపార్టెంట్గా లివర్ని సెట్ చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. సో లివర్ని ఎలా సెట్ చేసుకోవాలా వెయిట్ తగ్గాలంటే అంటే లివర్ని మంచిగా పనితీరుని దాన్ని మెరుగుపరుచుకోవడానికి, లివర్ని యాక్టివేట్ చేయడానికి ఆయుర్వేదిక్లో కొన్ని మూలికలు ఉన్నాయి. సో వాటిని రెగ్యులర్గా తీసుకోవడం ఒకటి. రెండవది లివర్ని రిజ్యువినేట్ చేయడానికి కొన్ని ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి, వాటిని చేయించుకోవడం. అండ్ మీ దైనందిక జీవన విధానాన్ని పర్ఫెక్ట్గా మార్చుకోవడం. పర్ఫెక్ట్గా అంటే ఆయుర్వేదిక్లో ఒక దినచర్య చెప్పారు. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎలా ఆలోచించాలి, వీటన్నిటిని ఎస్ఓపీస్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఒక గేమ్ ఆడడానికి మనము కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక బాస్కెట్బాల్ ఆడాలంటే 5 మంది ప్లేయర్స్ ఉంటారు. సో ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఆ రూల్స్ ప్రకారమే ఆడతారు, దాని ప్రకారంగా గేమ్ నడుస్తుంది. అదేవిధంగా మన లైఫ్ స్టైల్ కూడా ఒక ప్లానింగ్గా ఉండాలి.
మీకు నచ్చినప్పుడు లేవడం, నచ్చినప్పుడు పడుకోవడం, మీకు నచ్చినట్టుగా తినడం, నచ్చినవి తినడం, ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా వెయిట్ పెరుగుతూనే ఉంటారు. మెయిన్గా జంక్ ఫుడ్ తినడము, బయట దొరికేవి మీ ఇష్టం ఉన్నట్టుగా తినడము, నాన్ వెజ్ ఇష్టం ఉన్నట్టుగా తినడము, అండ్ ఆయిల్లో వేయించినవి తినడము, టేస్ట్ మార్కర్స్ కలిపినవి తినడము, ఒక ఏమంటారు నియంత్రణ లేకుండా తినడం, ఖచ్చితంగా ఇదంతా కూడా వెయిట్ పెరగడానికి కారణాలే. సో మీరు ఇవన్నీ మార్చుకొని ఒక క్రమశిక్షణమైనటువంటి జీవన విధానాన్ని మీరు అలవాటు పరుచుకుంటేనే మీరు అధిక బరువుని తగ్గించుకోగలుగుతారు, ఖచ్చితంగా తగ్గించుకోగలుగుతారు. అదేం పెద్ద సమస్య కాదు. అలా కాకుండా షార్ట్ ట్రిక్కులు, లేకపోతే షార్ట్ టర్మ్లో మాకు వెయిట్ తగ్గాల, ఏదో ఒక ప్రోటీన్ షేక్ పౌడర్లు తాగితే వెయిట్ తగ్గాల, లేకపోతే లైపోసక్షన్ లాంటి సర్జరీలు చేసుకొని వెయిట్ తగ్గాల, ఏదైనా మెడిసిన్స్ ఇవ్వండి వెయిట్ తగ్గాల అన్నవి మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే షార్ట్ టర్మ్లో వచ్చేవి కావచ్చు, షార్ట్ ట్రిక్స్లో వచ్చేవి కావచ్చు, అవి ఎప్పుడూ కూడా పర్మనెంట్ రిజల్ట్స్ ఇవ్వవు అన్నది ఒకటైతే దానివల్ల మీరు ఇంకో ప్రాబ్లంలో కూడా ల్యాండ్ అవుతారు. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా ఒక ఖచ్చితమైనటువంటి రిజల్ట్ మీకు రావాలి అంటే దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. ఒక మనిషి అనే అతను ఎలా నడుచుకోవాలి, ఎలా తినాలి, ఎలా ఒకవేళ తన ఆకలి 4 రొట్టెలు తినగలిగే దగ్గర మీరు 2 రొట్టెలే తినండి. ఎందుకు అంటే ఒక భాగం నీటి కోసము, ఒక భాగము గాలి సంచరించడం కోసం మన కడుపులో వదలాలి. సో అలా మనం తినే దాంట్లోనే మనకి అన్ని రెస్ట్రిక్షన్స్ మనకి ఆయుర్వేదంలో చెప్తారు. తినేటప్పుడు కూడా మనం కూర్చునే అటువంటి సుఖాసనం అంటే కింద కూర్చొని కాళ్ళు ముడుచుకొని కూర్చోవడం వల్ల మనకి అగ్ని అనేది ఇలా పైకి వెళ్తుంది. సో మన జీర్ణాగ్ని జఠరాగ్ని కూడా కరెక్ట్ పొజిషన్లోకి వస్తుంది. ఎలా పడితే అలా సోఫాల మీద కూర్చొని బెడ్ల మీద కూర్చొని తినడము, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని తినడము, నిలబడి తినడము, ఇలా చేసినట్టయితే డైజెషన్ అనేది చాలా ఇంప్రాపర్ అయిపోతుంది. అండ్ రెండవది ఏంటి అని అంటే లేట్ నైట్ డిన్నర్స్ మీరు తింటున్నారు అంటే లేట్గా మీరు పార్టీస్ చేసుకుంటున్నారు, లేట్గా తింటున్నారంటే మీ లివర్ అనేది పాడైనట్టే అండ్ మీరు వెయిట్ అనేది పెరగడాన్ని ఆహ్వానించినట్టే. ఎందుకంటే లేట్ నైట్ తినడం వల్ల మనకి డైజెషన్ అనేది సరిగా జరగదు అండ్ దాని మూలాన మనకి ఏమవుతుందంటే వెయిట్ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. థర్డ్, ఆల్కహాల్ తాగడం. సో ఒకప్పుడు ఆల్కహాల్ తాగేవాళ్ళు, కొన్ని పనులు చేసేవాళ్ళు. ఎవరైతే చాలా కాయకష్టం చేసేసి బండలు మోసి రాళ్ళు కొట్టి అలా చాలా ఫిజికల్ యాక్టివిటీ చేసి మొత్తం చెమట అంతా కూడా వస్తూ ఉన్నవాళ్ళు, అంత కష్టం చేసేవాళ్ళు కొంత తీసుకోవడాన్ని అది నార్మల్గానే చెప్పారు కొన్ని ఫీల్డ్స్ వాళ్ళకి. కానీ పొద్దున్న లేస్తే ఆఫీస్లలో చైర్లలో కూర్చొని అస్సలు యాక్టివిటీ లేకుండా ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే డెఫినెట్గా లివర్ అనేది ఇబ్బందుల్లోకి వెళ్తుంది. అండ్ లిమిట్ లేకుండా ఆల్కహాల్ని తీసుకున్నా కూడా లివర్ అనేది పాడవుతుంది. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని ఎంత మోతాదులో మీరు తీసుకున్నట్టయితే లివర్ పాడవుతుంది అన్నది మీరు ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు, చాలా రకాల వీడియోస్ చూస్తూ టైం అంతా వెచ్చిస్తూ ఉంటారు. కానీ హెల్త్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడం నిజంగా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, ఎటువంటి లైఫ్ స్టైల్లో ఉంటే మనం హెల్తీగా ఉంటాము, ఎటువంటి చికిత్సలు మనం రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. థర్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కార్ ఎంత మంచిగా నడిపినా, మీ ఇల్లు ఎంత మంచిగా ఉన్నా దాన్ని మళ్ళీ మీరు ఏమంటారు ఇంటికైతే పెయింటింగ్ వేపిస్తారు, కారుకి అయితే సర్వీసింగ్కి ఇస్తూనే ఉంటారు. ఎందుకు అంటే కొంతకాలం దాటిన తర్వాత దేనికైనా కూడా రిజివినేషన్ అనేది ఇంపార్టెంట్. సో మన బాడీ కూడా మీరు హెల్తీగా ఉండాలంటే మీరు ఎంత మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉన్నా, ఎంత మంచి జీవన విధానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా రిజివినేటింగ్ థెరపీస్ని మీరు చేసుకోవాలి. అప్పుడే మీరు హెల్తీగా ఉండొచ్చు. దానికోసం మీరేమీ రోజులు వెచ్చించాల్సిన అవసరం లేదు. కొంత సమయం మీరు వెచ్చించినట్టయితే మీరు లివర్ని డిటాక్స్ చేసుకోవచ్చు. తద్వారా ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఈ అనేక పాయింట్స్లో ఈ వెయిట్ పెరగకుండా ఉండడానికి మీరు చేయాల్సిన రెండు మీరు లివర్ని పరిరక్షించుకోవడం ఫస్ట్. సో లివర్ని హెల్తీగా ఉంచుకోవడం కోసం నేను ఇంతకుముందు చెప్పిన వాటన్నిటిలో మెయిన్ పాయింట్స్ టైంకి తినడం, జంక్ ఫుడ్ తినకపోవడం, ఓవర్గా లేట్ నైట్స్ తినకపోవడము, ఆల్కహాల్ స్మోకింగ్ లాంటివి ఎక్కువగా తీసుకోకపోవడము, ఇవి మీరు రెగ్యులర్గా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినవి. అండ్ తర్వాత మెయిన్గా చెప్పింది ఏంటి అని అంటే లివర్ని హెల్తీగా ఉంచుకోవడం కోసం కొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ ఉంటాయి, వాటిని అప్పుడప్పుడన్నా వాడడం అండ్ కొన్ని డీటాక్స్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం. సో ఇవన్నీ చేయడంతో పాటు వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ది ఏంటి అని అంటే ఓవర్ పెస్టిసైడ్ ఫుడ్ తినకుండా మీరు ఆర్గానిక్ ఫుడ్ తినడానికి చాలా వరకు ట్రై చేయండి. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దీనివల్ల మీలో హార్మోన్స్ అనేవి చాలా డిస్టర్బ్ అవుతాయి.
మీరు ఎంత మంచి హెల్తీ ఫుడ్ తిన్నా కూడా అది పెస్టిసైడ్స్తో ఉన్నట్టయితే దానివల్ల రావాల్సిన బెనిఫిట్ మనకి రాదు. చాలామంది అంటూ ఉంటారు, మేడం ఫ్రూట్స్ తింటే షుగర్ పెరగదంటారు, ఫ్రూట్స్ తింటే వెయిట్ పెరగదంటారు, కానీ మాకు ఫ్రూట్స్ తిన్నా కూడా అంత బెనిఫిట్స్ ఏం రావట్లేదు అని అడుగుతారు. దానికి మెయిన్ ఏంటంటే మీ ఫ్రూట్స్ అంతా కూడా కెమికల్స్తో లోడెడ్ అయి ఉన్నప్పుడు మీకు దాని నుండి రావాల్సిన పాజిటివ్ రాదు. కాబట్టి మీ సమయంలో కొంత సమయం వెచ్చించైనా మీరు ఆర్గానిక్గా దొరికే ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని ఆ ఫుడ్ని మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు కన్సిడర్ చేయాల్సిన పాయింట్ కూడా. అండ్ లాస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అధిక బరువు పెరగకుండా ఉండాలి అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండాల్సిందే. ఇది మస్ట్ అండ్ రూల్. చాలామంది ఏంటి అంటే ఎంతసేపు ఏం తింటే లివర్ బాగుంటుంది, ఏం తింటే వెయిట్ పెరగము, ఏం తింటే తినడం కాదు, ప్రోటీన్ షేక్స్ తాగడం కాదు, వెయిట్ పెరగొద్దు అంటే మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. అంటే చాలామంది ఏంటంటే పొద్దున్న లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తాము అంతే, ఆ తర్వాత మొత్తం టీవీ ముందు కూర్చొని జస్ట్ ఛానల్ తిప్పడమే సరిపోతూ ఉంటుంది. అలా కాదు, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం అంటే మీ త్రూ అవుట్ డే కూడా యాక్టివ్గా నడచాలి. పొద్దున్న లేసారంటే ఒక 1 అవర్ వాకింగో ఎక్సర్సైజో చేసి వచ్చిన తర్వాత కూడా గంటలు గంటలు కూర్చోవడము, మధ్యాహ్నం పడుకోవడం అలాంటివి మానేసి యాక్టివ్గా లైఫ్ స్టైల్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే వెయిట్ అనేది అస్సలు పెరగరు. అండ్ మితిమీరి చేసేది ఏదైనా కూడా మీకు నష్టమే కలిగిస్తుంది. కాబట్టి అధికంగా టీవీ చూడడం కావచ్చు, అధికంగా తినడం కావచ్చు, లేదంటే ఎక్కువగా సెల్ ఫోన్లలోనే టైం అంతా గడపడం కావచ్చు, వీటన్నింటి కంప్లీట్గా అవాయిడ్ చేసి యాక్టివ్గా లైఫ్ స్టైల్ని ప్లాన్ చేసుకొని కొన్ని ఆయుర్వేదిక్ రిజ్యువినేటింగ్ థెరపీస్ చేయించుకుంటూ లైఫ్ స్టైల్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. అధిక బరువు అనేది చాలా చిన్న సమస్యగా అప్పుడు మీరు ఫీల్ అవుతారు.